నమస్తే అందరికీ. రాష్ట్రంలో దాదాపు 120 మంది ఆర్టీసీ ఎంప్లాయీ చనిపోయారు గతంలో. వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలలో 10th క్లాసు ఇంటర్ చదివిన వ్యక్తులకు రిక్రూట్మెంట్ కానీ, లేదంటే అయినా అవుట్సోర్సింగ్ కానీ, లేదంటే అయినా కాంట్రాక్టు బేసిక్లో కానీ ఉద్యోగ అవకాశాలు ఇస్తామని జిల్లాల వారీగా కలెక్టర్లు చెప్పారు గతంలో. ఇప్పుడు ఆ చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేసే విధంగా అప్కమింగ్ ప్రభుత్వం, సీఎం గారు కావచ్చు, ఆర్టీసీ చైర్మన్ గారు కావచ్చు, ఆర్టీసీ ఈ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు తగు న్యాయ విధానంలో ఆ కుటుంబాలకు న్యాయం చేసే విధంగా వాళ్ళ చదువులను బట్టి వాళ్ళకు కండక్టర్ పోస్టులే, డ్రైవర్ పోస్టులే ఏర్పాటు చేస్తారా, లేదంటే మీ గ్యారేజ్లలో ఏదైనా వర్కర్గా ఏర్పాటు చేస్తారా, లేదంటే అయినా స్టాఫ్లో ఏదైనా సిస్టంలో వాళ్ళకి ఆపరేటింగ్ ఉద్యోగాలు ఏర్పాటు చేస్తారనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసే విధంగా ఈ అవకాశాలను కల్పించాలని కూడా మరీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి మరీ తెలియజేస్తాను. చాలా వరకు ఇబ్బందులు గురై తండ్రి చనిపోయిన తర్వాత కావచ్చు, వాళ్ళ ఇంటి యజమాని చనిపోయిన తర్వాత కావచ్చు, ఆ కుటుంబాలు చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నారు. దాదాపు రాష్ట్రంలో 120-130 కుటుంబాల దాకా ఉన్నాయి. వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు లేకుండా న్యాయం చేయవలసిందిగా కూడా మరీ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తాను.